క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కట్ చేసుకున్న క్యాబేజ్లో ఆనియన్ స్లైసెస్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర, గరం మసాలా పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుంటే అందులో వాటర్ రిలీజ్ అవుతుంది. అందులో కొంచెం శనగపిండి అండ్ బియ్యం పిండి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పకోడీ వేసే కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. పిండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసేసుకోవాలి. బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయినట్టే. ఈ పకోడీ చేసుకోవడం చాలా ఈజీ. సో ఇలాంటి రెసిపీస్ అందరూ కూడా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.